వాక్యములను వినిచినటువంటి సహోదరులందరికీ దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. మరి హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్? వాట్ ఆర్ ద వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ విచ్ హెల్ప్ అస్ టు ప్రూవ్ ఇట్ అనేటటువంటి విషయాలు మనం చూసుకుంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక జాలి కలిగిన వాడు, మరి అలాంటి వాడు మాత్రమే కాదు, ప్రేమ జాలి రెండు మాత్రమే చూపిస్తున్నటువంటి దేవుని గురించి తెలియని సహోదరులు ఏమనుకుంటున్నారంటే ఆయన చేతకాని వాడు, ఏమీ చేయడం రాదు, అలా మాట్లాడుకుంటున్నారు, అలా భావిస్తున్నారు తెలియక. అయితే ఈ దేవుడు యుద్ధశూరుడైనటువంటి వాడు, మహాగణుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. మీకు ఈ విషయాలు చాలా వరకు తెలియదు, ఎందుకంటే ఎక్కువ మంది ఆయన ప్రేమను గురించే చెప్తారు, ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి. మరి ఆయన యొక్క క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి. మహారౌద్రము రోషము కలిగినటువంటి దేవుడు, బలశూరుడు, ఖడ్గమును జులిపించువాడు, చాలా రకాల మహోన్నతమైన శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే ఎలా తెలుస్తుంది మనకి అని అంటే కొన్ని వర్సెస్ ద్వారా చూద్దాము. ఈ దేవుడు ప్రేమిస్తాడు, ఎంతగానో ప్రేమిస్తాడు. మరి దీర్ఘశాంతం మానవులమైన మన పట్ల చూపిస్తూ ఉంటారు ప్రియమైన వారలారా. దీర్ఘశాంతము, ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డ ఇంకా తిరిగి వస్తాడేమో, మరి నరకానికి వెళ్ళకూడదు నా బిడ్డ అని ప్రతి ఒక్కళ్ళు భూప్రపంచం మీద ప్రతి మానవుడు ఆయన బిడ్డలే కాబట్టి ఎంతగానో ఒక తండ్రి తన బిడ్డను ప్రేమించినట్లు ప్రేమించే దేవుడై ఉన్నాడు. అయితే ఈ దేవుడు 99% క్షమించాడు అనుకోండి, అప్పుడు కూడా మనం మాట వినకపోతే ఏం చేస్తారు? తప్పకుండా ఆయన పనిష్ చేసే దేవుడుగా ఉన్నారు. మాట వినప్పుడు కఠినంగా పనిష్ చేసే దేవుడుగా ఉన్నారు. ఎవరిని ఏ రకంగా బైబిల్ గ్రంథంలో పనిష్ చేశారు కొన్ని విషయాలు చూద్దాము.